మనకు టైం సార్ సరిపోదప్పుడు. ఒక్క నిమిషం రైట్, ఒకే ఒక మాట. షేక్ బాజీ గారు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. బాజీ గారు, టీడీపీలో జరుగుతున్న పరిణామాలను ఎలా చూడాలి, ఎమ్మెల్యేల వ్యవహార తీరుని మీరు ఎలా చూస్తారు? విజయ్ గారు, ముందుగా మీకు అట్లాగే మన స్వతంత్ర టీవీ వీక్షకులకి, ప్యానల్ ఉన్న పెద్దలకి, మిత్రులకి శుభ సాయంత్రం అండి. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు పదవుల్లోకి వచ్చాక గెలిచిన తర్వాత అటు వైసీపీ కాదండి, ఇటు టీడీపీ కాదు, వీళ్ళు తాము ఏదో ఒక ఒక అన్నిటికీ అతీతులం, మేమేం చేసినా చెల్లుబాటు అవుతుంది అనే ఒక అధికార మదంతో చాలా మంది కళ్ళు నెత్తికెక్కి ప్రవర్తిస్తూ ఉన్నారండి. ఇది నేను వైసీపీ వాళ్ళు కూడా గతంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా విర్రవీగారు. ఇప్పుడు ఆ మదం, అధిక అహంకారం, ఆ అహంకారం అనేది వీళ్ళకి కూడా నెత్తికెక్కింది. అందుకే అలా ప్రవర్తిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, ఇంత సురేంద్ర నాయుడు గారు చెప్తా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు మందలిస్తున్నారు, పిలుస్తున్నారు, అడుగుతున్నారు. ఇప్పుడు 6 7 ఎమ్మెల్యేలు వాళ్ళ యొక్క ప్రవర్తన బాగలేదని చెప్పేసి మందలించారు. సంతోషం, మందలిస్తారా? అధినాయకుడు కాబట్టి మందలిస్తాడు. కానీ అసలు ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఎందుకు ఇలా తయారవుతున్నారు వీళ్ళు, ఎందుకు ప్రవర్తిస్తున్నారు ఇలా? యాక్చువల్లీ వీళ్ళు ప్రజా ప్రతినిధులుగా ఎన్నికయ్యారు, ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. మళ్ళీ వీళ్ళు రేపు ఎలక్షన్లో ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఫేస్ చేయాల్సి వస్తుంది, ప్రజలు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇవాళ ఈ రకంగా ప్రవర్తించి, కొంతమంది అయితే మహిళలతో అబ్యూజింగ్ గా ప్రవర్తించడం, కొంతమంది దాడులు చేయటం, కొంతమంది క్రిమినల్ కేసుల్లో ఇరుక్కోవడం, అట్లాగే చాలా లైన్ దాటుతున్నారు. లైన్ దాటి ఆ క్రమశిక్షణని ఉల్లంఘించి ప్రవర్తిస్తా ఉన్నారు. ముందు మనం మాట్లాడుకోవాల్సిన ఏంటంటే, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? వీళ్ళకి ప్రజలంటే గౌరవం లేదా? ఆ ప్రజాప్రతినిధులు, ఆ పదవుల కుర్చీ అంటే గౌరవం లేదా? లేదా పార్టీలు అంటే గౌరవం లేదా? ఇప్పుడు భయం కానీ, ఇప్పుడు అధినాయకుడికి తెలిస్తే, చంద్రబాబు నాయుడు గారికి తెలిస్తే ఊరుకోడు, ఇది ప్రజల్లో చులకనవుతాం, మీడియాకి తెలిస్తే అల్లరైపోతాం అనే భయం కొంచెం కూడా లేనట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. సరిగ్గా శిక్షలు పడటం కాదు, క్షమించేసి వదిలేయటమే వీళ్ళ పేటరేగిపోవడానికి ప్రధాన కారణంగా నేను అనుకుంటున్నానండి. అట్లాగే ఏంటంటే, ఎవరైనా కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ పదవులు అశాశ్వతం. ఇవి ఈ 4-5 ఏళ్ల తర్వాత మళ్ళీ రోడ్డు మీదకి రావాలి, ప్రజల దగ్గరికి వెళ్లాల్సిందే. కాబట్టి అది గుర్తెరిగి ప్రవర్తించాలి. ఎవరికో భయపడే అధినాయకత్వాన్ని భయపడే చేయటం కాదు. కాబట్టి ఎవరైనా కానీ రేపు భవిష్యత్తులో ఎవరైనా, ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా కానీ, ఈవెన్ రేపు మా వాళ్ళు గెలిచినా కానీ, ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు. ఇది ఎందుకంటే ప్రజలకి ఆదర్శంగా ఉండాలి. ప్రజాస్వామ్యంలో మనం ఒక స్వేచ్ఛగా మనం ఉన్నప్పుడు ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోకూడదు. ఆ మహిళల పట్ల చూడండి, ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు మహిళలతోటి చాలా అసభ్యకరంగా ప్రవర్తించడం, ఆ వీడియోలు బయటకు రావడం, తర్వాత ఇది ఫేక్ వీడియో, మార్ఫింగ్ చేశారు అనటం. కూన రవికుమార్ గారు, ఆయన పాపం కాలేజీ ప్రిన్సిపాల్ని వేధించాడని చెప్పేసి పాపం ఆవిడ మంచం మీద ఉండి, బెడ్ మీద ఉండి అల్లాడిపోతూ తను ఇట్లా చేశాడని మాట్లాడింది. ఆయన ఎక్కడో ఉన్నాడు విదేశాల్లో, బయటకు వచ్చి నా సంబంధం లేదు, ఇదంతా తప్పుడు అని మాట్లాడతాడు. అటు నజీర్ అహ్మద్ గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహిళలతోటి ఆ రకంగా ప్రవర్తిస్తూ వీడియోలో దొరికిపోయాడు. అలాగే అంతకుముందు వైసీపీలో కూడా మాధవ్ అనే అతను ఎంపీ, అట్లాగే అంబటి రాంబాబు గారు, ఆయన యొక్క వీడియోస్, అట్లాగే అవంతి శ్రీనివాస్ గారు, ఎన్ని ఒకళ్ళ రెండండి, వీళ్ళందరూ కూడా ఒకటే కేటగిరీ. ఏంటంటే, మేము ఎన్నికయ్యాము, మాకు ఎదురు లేదు, మేమేం చేసినా చలామణి అవుతుంది. అలాగే మహిళల పట్ల చిన్న చూపు, వాళ్ళని ఏ రకంగా మా అధికారంలో ఉన్నాం కాబట్టి మేమేం చేసినా కానీ వాళ్ళు బానిసలుగా తలొక్కుతారు, మనం ఏం చేసినా నడుస్తుంది అనే ఒక అహంకారంతో ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇది ప్రజలు ఊరుకోరండి. ప్రజల దృష్టిలో ఆ మైనస్ మచ్చ ఇప్పటికీ కూడా అలా నిలిచిపోయి ఉంటుంది, ఇది గ్రహించాలి. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారిని, ఆయన దుర్గా ప్రసాద్, ఆయన ఎవరు, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు, ఆయన జూనియర్ ఎన్టీఆర్ గారిని మాట్లాడటం, ఆ రకంగా అబ్యూజింగ్, ఆయన ఫ్యాన్స్ తిరగబడటం, ప్రతిదీ వివాదాస్పదం అవుతుంది. వివాదాలు కొని తెచ్చుకుంటున్నారా? వీళ్ళు అహంకారంతో ప్రవర్తిస్తున్నారా? ఏంటిది వీళ్ళు? కాబట్టి ఏంటంటే, కట్టడి చేయాల్సిన అవసరం ఉంది, ఏ పార్టీలో వాళ్ళు చేసినా కానీ. పార్టీ మేనేజ్మెంట్ ఏదైతే బాజీ గారు, పార్టీ ఏదైనా సరే మీరు చెప్పినట్టు ఏంటంటే, నిజంగా వీడియోల్లో దొరికిపోయిన సందర్భాలు మనం చాలా చూసాం. అటు వైసీపీ చూస్తాం, ఇప్పుడు టీడీపీ చూస్తున్నాం. కానీ అయినా సరే ఈ వీడియోలు మావి కావు అని చెప్పి అడ్డంగా మాట్లాడడాన్ని ఎలా చూడాలి? అంటే ఆధారాలు ఉన్నా కూడా వాళ్ళు బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు, నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చా? అంతేనండి, వీళ్ళు ప్రజలు ఏదైనా నమ్మేస్తారు. ఇవాళ సాంకేతికంగా ఎంత టెక్నాలజీ అభివృద్ధి చెందిందో, అదే సమయంలో ఆ టెక్నాలజీ ఫేక్ అని కూడా
చెప్తే నమ్మే పరిస్థితులు వచ్చినాయి. అవును. కాబట్టి ఏంటంటే వీళ్ళు చేసేసి మేము ఫేక్ ఇది మార్ఫింగ్ వీడియో అని అనగానే అయిపోతుందిలే అనే ఒక ధీమా కూడా ఈ అరాచకాలకు కారణంగా నేను అనుకుంటున్నానండి విజయ్ గారు. ఏంటంటే ఇవాళ ఇప్పుడు టెక్నాలజీలో ఇప్పుడు ఇప్పుడు ఫోటోలు మార్ఫింగ్ ఏ చేస్తున్నారు. టెక్నాలజీ వచ్చేసిన తర్వాత ఇంకా చాలా ఈజీ అయిపోయింది మార్ఫింగ్ చేయడం కూడా ఆటోమేటిక్గా. చేసి తప్పు చేసి దాన్ని దాన్ని ఏంటంటే అడ్డంగా బుకాయించటం, మేము కాదు అని అంటే సరిపోతుంది ఏమైందిలే అనే అన్ని విషయాల్లోనండి, అవినీతి విషయాల్లో కానివ్వండి, లంచాలు తీసుకునే విషయం కానివ్వండి, మహిళల విషయంలో కానివ్వండి, దొమ్మీలు కానివ్వండి, మర్డర్లు కానివ్వండి, ప్రతిదీ వీళ్ళు చేస్తున్నారు, మేము కాదంటున్నారు, మా సంబంధం లేదంటున్నారు, ఇదేదో ఫేక్ వీడియో అంటున్నారు, ఆ వీడియోలో నేను లేనంటున్నారు, ఆ వాయిస్ నాకు కాదంటున్నారు. ఇంతకు ముందు రమేష్ గారు కూడా మాట్లాడుతూ ఓ మాట అన్నారు, ముఖ్యంగా ఇప్పుడున్న టీడీపీ ప్రభుత్వం మట్టి దోపిడీ చేస్తుంది, లిక్కర్ మాఫియా చేస్తుందని చెప్తున్నారు. ఇవే విమర్శలు గతంలో ప్రతిపక్షంలో టీడీపీ ఉన్నప్పుడు చేసింది. అంటే నిజానికి అధికారంలో ఉన్న వాళ్ళు ఇది పరిపాటిగా మారిపోయింది ఈ హవాలా ఈ రకమైన దందా చేయడం అనేది. ఇప్పుడు లిక్కర్ కుంభకోణంలో వైసీపీ ప్రభుత్వంలో ఒక ఎక్కడ కని విని ఎరుగని రీతిలో వాళ్ళు కొత్త టెక్నాలజీ తోటి వాళ్ళు అభివృద్ధి చేశారు, అది నిర్వివాదాంశం అండి. అయితే ఇప్పుడున్న ప్రభుత్వం లిక్కర్ లో అంత పెద్దగా అవినీతి చేసేది ఏమి ఉండదు కానివ్వండి, ఇసుకలో మాత్రం భారీగా అవినీతి జరుగుతుంది, ఇసుక దోపిడీ మాత్రం భయంకరంగా జరుగుతుంది అనేది వాస్తవం. మరి లిక్కర్ లో ఏంటంటే ఏదో చిల్లకొట్టులాగా చిల్లర ఏదో వస్తుంది తప్ప వైసీపీ వాళ్ళు చేసినంత విధంగా చేసే పరిస్థితి లేదు ఇవాళ. ఎందుకంటే రమేష్ గారు మీరు మాట్లాడదు కానీ ఆయన మాట్లాడేవండి. రైట్. రమేష్ గారు ప్రతి డిబేట్ లో కూడా మా వైసీపీలో లిక్కర్ లో రూపాయి కూడా అవినీతి జరగదని వాదిస్తాడు. ఆయన వాదించేది అదే. కానీ రహస్యం వాళ్ళు క్యాష్ తీసుకోవడం కానీ దగ్గర నుండి, అట్లాగే డిజిటల్ అలాట్మెంట్స్ తీసేసి మాన్యువల్ గా పెట్టడం దగ్గర నుండి, అసలు షాప్స్ ఎవడండి గవర్నమెంట్ లో పెట్టుకునేది? మీరు అవినీతి చేయడానికి గవర్నమెంట్ లో పెట్టుకున్నారు అనేది ప్రపంచం అంతా దాని మీద మాట్లాడకుండా ఉంటే మంచిది రమేష్ భాయ్. మీరు దాని మీద మాట్లాడితే మంచిది. అదే ఎస్టాబ్లిష్డ్ అవినీతి మీ హయాంలో జరిగింది. దాని గురించి వదిలేయండి. రైట్. దాని గురించి వేరే డిబేట్ పెడదాము. నోట్ల కట్టలో దొరికిన వీడియోలు కూడా కొన్ని బయటకు వచ్చాయి, చాలా ఉన్నాయి. సరే రైట్. బాజీ గారు ఒక్క నిమిషం అండి. రామ్మోహన్ గారు